అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరికీ ఉగాది శుభాకాంక్షలబ్బా. నేనైతే ఇంట్లో పూజ చేసుకొని యాదగిరిగుట్టకైతే బయలుదేరినబ్బా. మార్నింగ్ 7 అయింది. ఇంట్లో బచ్చాలు చేసిన, అట్లనే పచ్చడి కూడా చేసిన. ఇంకా పండుగేమో కానీ 3 గంటల రాత్రి లేచి పనంతా చేసేసరికి పులుసు గారిపోయింది. యాదగిరిగుట్టకైతే బయలుదేరి వెళ్ళిపోయినాము. 7 గంటలకు బయలుదేరితే 9 గంటల వరకు వెళ్ళిపోయినాము. ఇంకా కార్ అయితే ఒక పక్కకైతే పార్క్ చేసి దబదబ అయితే బస్సు ఎక్కినామబ్బా. గుట్ట మీదకి అయితే బస్సులు మస్తు ఉంటాయి. టైం టు టైం మస్తు వస్తాయి అబ్బా. 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. దబదబ అయితే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాము. ఇక్కడ స్వామివారి దీపం అయితే చూస్తున్నారా, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు యాదగిరిగుట్ట అంటే. ఇంకా 2 నెలల నుంచి అనుకుంటున్నా, ఈ రోజు అయితే కుదిరిందబ్బా. అట్లనే శివయ్య దర్శనం కూడా చేసుకున్నా. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత శివయ్య ఉంటాడనమాట, స్ఫటికలింగము. చాలా బాగుంటుంది గుడి అనేది. నందీశ్వర స్వామి అయితే మస్తు నచ్చుతాడు నాకు ఇక్కడ. ఇంకా దర్శనం అయిపోయి 11 గంటలకైతే బయటికి వచ్చి దబ్బదబ్బ అయితే నేను పచ్చడి తీసుకొచ్చిన అనమాట. ఆ పచ్చడి అయితే తాగేసిన. ఇంకొక పోలు అయితే దబ్బదబ్బ ఉంచుకొని తినేసిన బా. నేను ఇంటికాడ నుంచి పచ్చడి పోలేలు తీసుకొచ్చిన. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరా బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా ఏడాదికి ఒక్కనాడన్నా యాదగిరిగుట్టకు ఖచ్చితంగా అయితే వచ్చిపోతా. ఆ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకుంటా బా. ఇంకా నరసింహస్వామి దగ్గరకు వచ్చిందంటే ఏముంటుంది, ఇక పులిహోర అయితే ఖచ్చితంగా తినాల్సిందే. ఇంకా నాకైతే మస్తు ఆకలి అవుతుంది, ఎండ బాగా కొడుతుంది కదా. ఒక పులిహోర ప్యాకెట్ అయితే మొత్తం తినేసి దబదబ చేయి కడుకొని అయితే మళ్ళీ బయలుదేరినాము. ఎక్కడికని అనుకుంటారా, కీసరగుట్టకైతే వచ్చేసినాము. కీసరగుట్టలా మీకు తెలుసు కదా, రామయ్య తండ్రి అయితే శివయ్యని నిలిపిండనమాట. ఇంకా ఆంజనేయ స్వామి పుణ్యమా అని మనం ఇక్కడ కాశీ నుండి తెచ్చిన శివలింగాలను అన్ని చూడొచ్చబ్బా. గుట్ట మొత్తం శివలింగాలే ఉంటాయి, మీకు తెలియంది ఏముంది. కీసరగుట్ట స్టోరీ అందరికి తెలిసిన అని మళ్ళొకపారి చెప్పేసుకుందాం అబ్బా. ఏం లేదు, రామయ్య తండ్రి ఒక శివలింగం తీసుకురమ్మని ఆంజనేయ స్వామిని కాశీకి పంపిస్తానమాట. అక్కడ కాశీకి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామికి ఏ శివలింగం దేవాలో అర్థం కాదు. ఆయన డైలమాలు ఉండిపోతాడు. అన్నీ ఒక 1000 శివలింగాలు అయితే పట్టుకొని వస్తాడంట. అయితే ఇక్కడ లేట్ అయిపోతుంది అనమాట, ప్రతిష్ఠించడానికి ముహూర్తం దాటిపోతుందని రామయ్య తండ్రి ఏం చేశాడంటే ఆయన చేతులతోటే ఒక శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించేస్తాడనమాట. కాశీ నుండి అన్ని శివలింగాలు తెచ్చిన ఆంజనేయ స్వామికి కోపం వచ్చేస్తుంది. ఆయన తెచ్చిన శివలింగం ప్రతిష్ఠించలేదని బాధపడుకుంటా ఆ తెచ్చిన శివలింగాలన్నీ విసిరేస్తాడనమాట. అదే ఈ ప్లేసు కీసరగుట్ట. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇంకా అందరు బాగుండాలని ఆ శివయ్యకి అయితే దండం పెట్టి బయలుదేరినబ్బా. అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ ఉగాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.